ఎంతమంది అన్న అడుగుదాం అన్న. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఎవరు గెలవాలి? ఇక్కడ కదండి మాది. మీరు ఏ నియోజకవర్గం? రాజనగరం. రాజానగరమా? ఎట్లుంది అక్కడ పరిస్థితి రాజానగరంలో? తెలుగుదేశం జనసేన బాగుంది. జనసేన బాగుంది. మొన్న రీసెంట్ గా ప్రకటించారు కదా జనసేన. అవును. మరి అక్కడ జనసేన గెలుస్తారు రాజానగరంలో అనుకుంటున్నారు. మరి అటు ఇటుగా ఉంది. రాజాకి కూడా బాగుంది, ఇద్దరికి కూడా బాగుంది, ఇద్దరికే బాగుంది. మరి ప్రజెంట్ అయితే వైఎస్ఆర్సీపీ బాగుంది. వైఎస్ఆర్సీపీ బాగుంది. మేము కూడా అతనికే ఇస్తాం. ఎందుకని వైఎస్ఆర్సీపీ? అన్ని పథకాలు వస్తున్నాయి కదండి, అన్నీ వస్తున్నాయి. మా ఇంట్లో పెన్షన్ వస్తుంది. మా ఊళ్ళో అందరూ రోడ్లు డ్రైన్లు చాలా బాగా చేశారు. అన్నీ కూడా బాగున్నాయి. మళ్ళీ జగన్ గారు వస్తే బాగుంటుంది. బాగుంటుంది. నా పేరు కృష్ణ అండి. ఎట్లుంది పరిస్థితి మరి? ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. వైఎస్ఆర్సీపీ బాగానే ఉందండి మాది. మాకు ఇదే నియోజకవర్గమా? రాజమండ్రి రాజమండ్రి కదండి, రాజనగరం నియోజకవర్గం, తూర్పుగోదావరి జిల్లా. ఎట్లుంది మరి అక్కడ పరిస్థితి? బాగానే ఉందండి. వైఎస్ఆర్సీపీ బాగానే ఉంది. బాగానే ఉందండి. అంటే అక్కడ జనసేన ప్రకటించారు కదా, జనసేన పెద్దగా తెలియదండి ఆయన వ్యక్తి ఎవరో, కానీ బాగుంది. ఇది ఈ రాజాగారు కూడా బాగా చేశారండి, జగన్మోహన్ రాజా గారు బాగా. అంటే జగన్ గారు బాగానే చేశారా ఈ 5 ఏళ్లలో? బాగానే చేశారండి. ఆయన ఆ గొడవ ఏం లేదండి. అంటే ఏదో పై మైపు ఏదో చెప్తారు కానీ ఈయన అడితే బాగానే చేశాడు. సో చంద్రబాబు గారు గెలవలేరంటారా? అంటే ఇద్దరు హెల్ప్ పెట్టారు కదండి, ఏమో తెలియదు వాళ్ళకి వాళ్ళిద్దరి గురించి.